రైట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు హిందువే కదా? అవును. ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వచ్చి పాస్టర్ గా ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తాను. అసలు ఎలా హిందూ నుంచి క్రైస్తవ మతంలోకి మారటానికి అసలు ఏదో ఒక చిన్న బలంగా మనసుకి బాధ అనిపించో, లేకపోతే ఏదో జరిగి ఉంటేనే కదా క్రైస్తవంలోకి రావడానికి? అట్లా ఎట్లా వచ్చారు మీరు పాస్టర్ గా? నేను ఎలా వచ్చానంటే, అంటే ఎందుకు అడిగానంటే దాని వెనక నా ప్రశ్న ఒకటి రెడీగా ఉంది, మీరు చెప్పే దాన్ని బట్టి ఉంటుంది. చెప్తాను. అయితే నేను సమాధానం చెప్పేందుకు బదులు ఓకే. నేను బహుశా అది 3వ తరగతో 4వ తరగతో అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్నటువంటి వయసు అది నాకు. ఆ వయసులో అంటే అంతకంటే ముందు కొన్ని అనుభవాలు ఉన్నాయి, తర్వాత అనుభవాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా చెబుతున్నాను, నేను ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించాల్సి వచ్చింది అనే దానికి చెబుతున్నాను. అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్నటువంటి వయసులో మా నాన్న జూదం ఆడుతున్నాడు. అంటే ఈ దాయాలంటారు, పాచికలు వేస్తారు అది అంటారు కదా, అది ఆడుతున్నాడు మా నాన్న ప్రతిరోజు. అంటే ఇంకా అక్కడ కూర్చోవడం, మా నాన్న దాన్ని ఆడడం, నలుగురు కూర్చుంటారు కదా, డబ్బు పెట్టి ఆడడం. ఇలా ఏంటంటే అక్కడ కూర్చున్నప్పుడు ఈయనకు సరైనటువంటి నంబర్ పడకపోతే ఆ టెన్షన్కి ఏం చేసేవాడు ఈ బీడి తాగేవాడు. బీడి తాగుతూ దాన్ని ఆడేవాడు అనమాట. అలా ఒకదాని వెంట ఒకటి పీల్చడం ద్వారా మొత్తం అయిపోయింది. అప్పుడు వెంటనే నన్ను పిలిచి డబ్బిచ్చి వెళ్ళి బీడి పట్టుకురాపో అనగానే అక్కడ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి బీడీని తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చేవాడు అనమాట. ఇది ప్రతిరోజు జరిగేటువంటిది. పిల్లాడిగా ఆయన టెన్షన్ తట్టుకోలేక అలా తాగుతూ ఉన్నప్పుడు అలా ఏంటంటే వెళ్ళిన ప్రతిసారి నేను ఏం చేసావనంటే, ఆ ఊహ అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న ఆ వయసు నేను ఏం చేసావనంటే, ఉదాహరణకి 5 రూపాయలు బీడీ కట్ట. నేను అక్కడికి వెళ్ళి ఏం చేసావనంటే, ఒక అంగట్లో బీడీ కట్ట తీసుకుని, అగ్గిపెట్టి తీసుకుని కొంచెం దూరం వచ్చి అందులో ఒక 4-5 బీడీలు బయటికి తీసి మరలా ఆ దారాన్ని గట్టి కట్టి ఇంకో అదే అంగడి దగ్గరికి వెళ్ళి, మా నాన్న 5 రూపాయలకి వద్దన్నాడు, కట్టొద్దన్నాడు, 4 రూపాయలకే కావాలంట అని చెప్పి ఈ 4 వాళ్ళకి వెనక్కి ఇచ్చి, వాళ్ళు ₹1 నాకు వెనక్కి ఇస్తే దీన్ని టైట్ చేస్తుంటాను కదా, ఈ ₹1 తీసుకుని పక్క షాప్ లోకి వెళ్ళి అక్కడ ఇచ్చేసి అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని వచ్చేవాడిని, మా నాన్నకి ఇచ్చేవాడు. మా నాన్న ఏంటి ఇక్కడ టెన్షన్ లో ఉన్నాడు కదా, ఈ దీంట్లో నిమగ్నం అయినాడు కదా, కాబట్టి ఇలా తీసుకోవడం, జైలు పెట్టుకో, అక్కడ తీసుకొని నోట్లో పెట్టుకొని కాల్చడమే తప్ప ఎన్ని వచ్చాయని చూసేవాడు కాదు. అలా నేను ఏమనుకునేవాడిని అంటే, అరే ఇంత చిన్న వయసులో నాకు ఎంత తెలివి, అంటే ఈ సందర్భాన్ని ఎలా ఉపయోగించుకున్నాను, ఎంత బాగా నేను తిన్నాను అనేటట్టు ఒక తెలివి అనుకుంటా ఉండేవాడిని. సరిగ్గా అలా జరుగుతున్నటువంటి సమయంలో ఒకరోజు అలాగే వస్తున్న అంగడి దగ్గరికి వస్తున్నాను, అది జంక్షన్, అది ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ మీద మైకులు పెట్టుకో అన్నారు. ఆ మైకులో నుంచి ఒక శబ్దం వినబడుతుంది. లోపల కూర్చొని ఒక వ్యక్తి మైకులో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ పాపాలని క్షమించు అని అడిగితే క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఎలాంటి పాపమైనా సరే నీ పాపాలు క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. రా ఇప్పుడే ఆయన రక్తం నీ పాపాలు కడిగి వేస్తుందని ఒక శబ్దం వినబడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఆ మాట నేను విన్నాను. పాపము, పాప క్షమాపణ యేసు ప్రభు క్షమిస్తాడు అనేటువంటి మాట నేను విన్నాను. అంతవరకు నేను దాన్ని తెలివి అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ మాట నా చెవిలో పడిందో, ఇది తెలివి కాదు, ఇది మోసం, ఇది అబద్ధం, ఇది పాపం అనే విషయం ఆ చిన్న వయసులో ఊహ అప్పుడప్పుడు తెలుసు ఆ వయసులో నా మనస్సాక్షికి అర్థమైంది. అప్పుడు నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఆ వయసులో అనుకున్నది ఏంటంటే మనసులో, నేను పెద్ద అయిన తర్వాత, ఎందుకంటే చిన్న వయసులో ఇవన్నీ నేను అది కాదు, నేను పెద్ద అయిన తర్వాత నేను నమ్ముకోవాల్సిన దేవుడు ఈయనే. ఎందుకంటే క్షమించు అంటే క్షమించే దేవుడు అంట, ఆయన రక్తం పాపాలు కడిగి పవిత్రపరుస్తుందంట. అదేంటో నాకు తెలియదు, కానీ నేను పెద్ద అయిన తర్వాత నమ్ముకోవాల్సిన దేవుడు. ఎందుకంటే నేను పాపిని కాబట్టి, నేను మోసగాను కాబట్టి. ఈ వయసులో నేను ఇలా మోసం చేస్తున్నా అంటే పెద్ద అయ్యేటప్పుడు చాలా మోసం అయిపోతుంది. పెద్ద అయ్యేటప్పుడు నేను చాలా అబద్ధాలు బ్రతుకుతాను కదా, ఈయన నా దేవుడు అని ఆ వయసులో నేను అనుకున్నాను. అయితే కొద్ది కాలం నా చెల్లెలు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం, తను వచ్చి యేసు ప్రభువు చెప్పడం, నేను వాదోపదాలు చేయడం, ఆ ప్రతి వాదంలో తను మాట్లాడుతూ ప్రతి మాట హేతుబద్ధంగా నాకు అనిపించడం. అలా ఒకనొక రోజు అంటే 2010లో నవంబర్ 26వ తారీఖు నా చెల్లెలు నా ఒళ్ళో మరణించినప్పుడు, ఆ రోజు రాత్రి నా చెల్లెలకు నాకు మధ్య ప్రతి వాదాన్ని మనసులోకి తెచ్చుకొని తను నమ్ముకున్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నేను అంగీకరించడం, ఆ మరుసటి రోజు పాస్టర్ ఫోన్ చేసిన బాప్తిసం కావాలని అడగడం, అలా ప్రభువైన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిని అంగీకరించడం జరిగింది నా పాప క్షమాపణ కోసం. ఇప్పుడు ఇదంతా మీరు చెప్పిందంతా మేము లేకపోతే చూసే ప్రజలు నమ్మాలంటారా? నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీరు అంత బలంగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పాస్టర్ గురవప్ప కూడా చెప్పింది ఎందుకు నమ్మలేకపోతున్నారు? గుర్రప్ప చెప్పింది, మీరు చెప్పింది ఎలా అయితే నమ్మాలో గురవప్ప చెప్పింది కూడా ప్రజలే కావచ్చు, మీ క్రైస్తవులు ఎందుకు నమ్మకూడదు? వెరీ గుడ్. ఆయన ఎలా మీరు అబద్ధం అంటున్నారు? ఆయన చెప్పే సాక్ష్యం మీరు చెప్పిన దాంట్లో నిజం ఉందని ఎలా ప్రూవ్ చేయాలి? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారము యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నేను పాపిని.
ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాల నుంచి నన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను చెప్పినటువంటి సాక్ష్యం ఈ లేఖనానికి సరిపోతుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు. ఆ సిలువ దగ్గరకు ఎవరైతే పాప క్షమాపణ వేడతారో వాళ్ళు దేవుడు రక్షిస్తాడంట అని 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను సువార్త చెప్పబడుతుంది. నేను చెప్పినటువంటి సాక్ష్యం దానికి సరిపోలేదు. నేను పాపిన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాను, కానీ మీసాల గురపలాగా ఒక అబద్ధపు కల్పిత గాథను సృష్టించుకొని నేను రాలే. ఒకప్పుడు బైబిల్ అంటే చాలా మంది అంటే ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులు బైబిల్ గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. అవును. మీ క్రిస్మస్ ఫెస్టివల్స్ వస్తే కూడా చర్చెస్ కి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ స్థాయిలో ఉండే నాయకులు అంటే ఉదాహరణకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవ్వచ్చు, మన ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా అంటే బైబిల్ గురించి కానీ క్రైస్తవ్యం గురించి ఆ రేంజ్ లో ఊహించుకునేవాళ్ళు. కానీ కొంతమంది పాస్టర్ల వల్ల చాలా దారుణంగా క్రైస్తవ్యం ఎట్లా తయారైపోయిందంటే అది మరి అంటే బైబిల్ అనేది టోటల్ రాంగ్, అది ఒక బూతు పుస్తకం అనే రేంజ్ లోకి కొంతమంది పాస్టర్లు తీసుకొచ్చేసారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్నే కదా నేను ప్రారంభం చెప్తూ ఉన్నది. బైబుల్లో ఉన్నటువంటి గొప్పతనం అన్నది తెలియదు. మీరు కూడా చేరుతున్నారేమో. ఆగండి, నేను చేరలే. అలా ఇప్పుడు దూషిస్తున్నారు కదా, మీరు కూడా దూషణలు చేస్తున్నారు. పాస్టర్ గా ఉండి మీరు చాలా మందికి ఒక దిక్సూచిగా ఉండాల్సింది పోయి మీరు కూడా దూషణలు చేస్తే మిగతా పాస్టర్లకి మీకు ఇంకేంటి? అసలు జాన్ పాల్ లో క్వాలిటీ ప్రత్యేకమైనట్టు ఏమనుకోవాలి చెప్పండి. ఓకే భానుమూర్తి గారు, నేను సమాధానం చెప్పే కంటే ముందుగా మరొకసారి మీకు మనవి చేస్తాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్పేంత వరకు ఎదురు చూడండి. త్వరగానే ఫినిష్ చేస్తాను, నాకు టైం సెన్స్ ఉంది. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. మన ఆడియన్స్ మన టార్గెట్, వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు అన్నది వాళ్ళకి వదిలిపెట్టేద్దాం. మధ్యలో మీరు దూరారు అనుకోండి, నా సమాధానం అన్నది గల్లంత అయిపోతుంది. నేనేం చెప్పాలన్నది ఆ కంటిన్యూషన్ థ్రెడ్ అనేది మిస్ అయిపోతుంది. చెప్పండి. నా సమాధానం మిమ్మల్ని మెప్పించాల్సిన అక్కర్లేదు, ఆడియన్స్ మెప్పించాల్సిన అక్కర్లేదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, నేను ఏ భావజాలంతో పనిచేస్తున్నా అది మాత్రం నేను చాలా ఇప్పుడు చూస్తున్నటువంటి సొసైటీలో మాస్టర్స్ అదే సార్, నేను కూడా మిమ్మల్ని ఏదో డామినేషన్ చేయాలి, నేను ఇక్కడ కూర్చున్నాను, అది నా ఇంటెన్షన్ కాదు. సో సొసైటీకి కూడా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మెసేజ్ ద్వారా? మనం కూడా ప్రజలకి లేకపోతే మీ క్రైస్తవులకి లేకపోతే మీ అభిమానులకి వాళ్ళకి కూడా ఒక మంచి మెసేజ్ ఇద్దామని ఒక చిన్న ప్రయత్నం అంతే. దానికి నేను కూడా ఇక్కడికి వచ్చింది దేనికి అంటే, మీరు నాకు కాల్ చేసినప్పుడు అడగలే నేను దేని గురించి మాట్లాడదామని అడగలే. ఎందుకు అడగలేదు? నా భావజాలం ఏంటో తెలియాలి ప్రపంచానికి అని మాత్రం వచ్చాను ఇక్కడ. సో నేను ప్రపంచానికి అర్థం కావాలి అంటే నేను చెప్పేది మొదట నా మాట వినపడాలి. పూర్తిగా వినండి, తర్వాత ప్రశ్నించండి. 100 ప్రశ్నలు అడగండి, సమాధానం చెప్తాను. కానీ మధ్యలో రాకండి. మీరు ఏమన్నారు అంటే, గొప్ప గొప్ప వ్యక్తులు బైబుల్ని గొప్పగా అనేవాళ్ళు ఒకప్పుడు. అయితే ఇప్పుడు చాలా మంది పాస్టర్లను బట్టి క్రైస్తవానికి దోషం వస్తుంది. ఎగ్జాక్ట్ గా నేను కూడా నా యుద్ధాన్ని ప్రారంభించింది దాని మీదనే. బైబుల్ గొప్పతనం ప్రశంసించబడకపోగా మీరు చేస్తున్న తమాషాలను బట్టి మీ వ్యక్తిగత స్వార్థ సామ్రాజ్య స్థాపనల కోసమని బైబుల్ ఎందుకు తాకట్టు పెడుతున్నారు? బైబుల్లో ఉన్నటువంటి విషయాలను వివరించకుండా మీ వ్యక్తిగతమైన విషయాలు దేనికి మాట్లాడుతున్నారు? అదే నా యుద్ధం కూడా. 40 సంవత్సరాలుగా మీసాల గురప ఆయా వేదికల మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలుగా 40 వాక్యాలు కూడా మాట్లాడలే. 40 సంవత్సరాలుగా అదే పాత చింతకాయ పచ్చని పదే సాక్ష్యం పేరుతో అందరి మీద రుద్దుతున్నాడు. నేను ఈ క్రైస్తవంలోకి వచ్చి ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతుంది కదా, అంటే సేవ ప్రారంభించి 9 సంవత్సరాలు అవుతుంది కదా. నా ఛానల్లోకి వెళ్ళండి, 1600 వర్తమానాలు 1600 వర్తమానాలు మెసేజ్లు ఉన్నాయి. ఈ 9 ఏళ్ళలో 1600 ఉన్నాయి. రెండవ ఛానల్లో ఎవడైతే పెద్ద పెద్ద పాస్ గా చలామణి అవుతున్నారో పర్వతాలతో ఢీకున్నాను, కేసులు పెట్టించుకున్నాను ఈ 9 సంవత్సరాల్లో. ఈ 9 సంవత్సరాలు జరిగిందంటే తెలుసా, నిజంగా వాకింగ్ కావాలంటే, నిజంగా బైబుల్ కి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే పాస్టర్ జాన్ పాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని నా ఛానల్ కు వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితి సృష్టించాను. 1600 వీడియోలు ఏంటంటే, ఈ వారం మాట్లాడిన వాక్యాన్ని ఇంకో వారం నేను మాట్లాడను, ఒక్కసారి దాని గురించి టచ్ చేస్తే ఇంకోసారి టచ్ చేయను. పుస్తకాలు ప్రతి వచనాన్ని వివరించినటువంటి హిస్టరీ క్రియేట్ చేశాను. ఇప్పటి వరకు ఎవరు అలా మాట్లాడలే, ప్రతి వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలే. ఇలాంటి హిస్టరీని ఒక కొత్త పంతాన్ని సృష్టించి వదిలిపెట్టాను. ఇప్పటికెవరు దాన్ని టచ్ చేయలేక వచనంతో వివరించేటువంటి ప్రతి వచనం నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని తీసుకొచ్చేటువంటి ఆ పంత ఇప్పటి వరకు ఎవరు కనీసం టచ్ చేయలే. అలాంటి రికార్డ్ క్రియేట్ చేసి పెట్టాను. ఏది 9 సంవత్సరాల్లో. కానీ 40 సంవత్సరాల్లో పాడిన పాటని ఉంది కదా మనకి, పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అని 40 సంవత్సరాలుగా అదే విషయం చెప్పుకుంటూ వచ్చి ఎవరు ఉద్ధరించాడు, ఏం ఉద్ధరించాడు, క్రైస్తవానికి వచ్చినటువంటి మేలు ఏంటి, మేలు రాకపోగా
ఈ రోజు బయట వ్యక్తులు క్రైస్తవ్యాన్ని దూషించడానికి దీన్ని వెటకారంగా కోయారే కోయా అంటూ పాట వస్తే చిన్న పిల్లడు కూడా వెటకారం చేసి వీధుల్లో పాడుకుంటూ ఉంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. పాడుతున్న వీళ్ళనందామా, పాడించినటువంటి వీళ్ళనందామా, ఎవరిననాలి, ఎవరి మీద కోపడాలి? ఇక్కడ కోయారే కోయారంటూ కోన్ని కోయి ఏంటండి ఇది అసలు? ఈ వ్యక్తి పాస్టరా? ఇది క్రైస్తవమా? ఇది క్రైస్తవ భావజాలమా? క్రైస్తవ సాహిత్యమా? ఏంటిది? ప్రతి ఒక్కడు దాని మొన్న వచ్చినటువంటి సినిమాలో ఇవి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలు కూడా పెట్టారంట. ఇంతకంటే పనికి మాలినటువంటి విషయం ఉంటదా? క్రైస్తవ సాహిత్యం ఏంటి? ఈ వ్యక్తి పాడిన పాట ఏంటి? కోన్ని ఏంటి అసలు ఇది? ఈ వ్యక్తి పాస్టర్ గా ఏ యాంగిల్ కనిపించాడు మీకు అసలు? ఇలా ఈ వ్యక్తి మాట్లాడే మాటకి ఈ రోజు బయట వాళ్ళు అవమాన పాలవుతున్నారు. నేను మరలా చెప్పాను, మీరు మొదటే ఓకే తీసేయండి. ఇప్పుడు ఆయన ఫెమిలియర్ గా అంటే బాగా పాపులర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన మీటింగ్స్ కి వెళ్తున్నాడు. ఓకే, భానుమూర్తి గారు, మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, నా వీడియో కింద నెగిటివ్ గా కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. ఓపెన్ ఛాలెంజ్. మీసాల గుర్రప్ప అనే వ్యక్తి ఇంతవరకు మొదట ఒక వచనాన్ని తీసుకుని చివరి వచనంతో ముగించినటువంటి 1 గంట ప్రసంగాన్ని నాకు చూపెడితే నేను సేవ మానేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. నా 2 ఛానల్ క్లోజ్ చేసేస్తాను అంతే. 1 గంట ప్రసంగంలో వ్యక్తిగతమైన విషయాలు చెప్పకుండా మొదట ఏ వచనాన్ని తీసుకున్నాడో అదే వచనాన్ని వివరిస్తూ చివరి దాకా 1 గంట ప్రసంగం కనుక 40 సంవత్సరాల హిస్టరీలో మీసాల గుర్రప్ప ఛానల్లో గానీ, మీసాల గుర్రప్ప హిస్టరీలో గానీ నవ్వించకుండా, కవ్వించకుండా, కల్పిత గాథలు చెప్పకుండా ఒక్క ప్రసంగం ఉంటే నేను సేవ మానేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. నా 2 ఛానల్ క్లోజ్ చేసుకుంటా, బహిరంగంగా ఇక్కడి నుంచే క్షమాపణ చెబుతాను. అర్థమైన సార్లు చదివాను. అంటే సుమారుగా ఒకసారి నంబర్ పెట్టుకుని నేను చదవలేదు. నాకు ఒక వచ్చిన అర్థం కాకపోతే ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా దాని మీదనే కసరత్తు చేస్తాను. అలా నాకు అర్థమైనంత వరకు చదివాను తప్ప ఇన్నిసార్లు నంబర్ లేదు.